వెంటపడి మరి పెళ్లి చేసుకుంది. నాకు ఇలాంటి బ్రతుకునివ్వడం కోసమేనా? వేట నా హాబీ సంధ్య. మా ఊరి పక్కనే ఓ అడవి ఉండేది. ఆ అడవి నిండా జంతువులుండేవి. ఇష్టమైన జంతువుల్ని వేటాడేవాణ్ణి. ఇది ఊరు కాదు, సిటీ, కాంక్రీట్ జంగిల్. ఇక్కడేం వేటాడగలను? నీలాంటి అందమైన ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని తప్ప. జంతువుకి నాకు, ప్రేమకి వేటకి తేడా తెలియదనమాట, అంతేగా? అవును అని అంటాననుకున్నావు కదూ? నో. రీజన్స్ ఇవ్వటం మొదలు పెడితే ఈ రాత్రి మాటల రాత్రిగానే మిగిలిపోతుంది. కాబట్టి ఆ పని చేయను. ప్లీజ్. అర్థం చేసుకోవడానికి ట్రై చేసింధ్యా. నేనేనాడు ఎవరిని దేనికోసం అభ్యర్థించలేదు. ఆ సంగతి నీకు తెలీదు. బట్ ఇవాళ నిన్ను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి కానీ నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోరు. చేసుకున్నాను, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కాబట్టే నీ మీద రోజురోజుకు ప్రేమ ఎక్కువవుతోంది. నేనే నమ్మడం లేదు. నాకు తెలుసు. మా అత్తామామలు, ఐ మీన్ మా మాజీ అత్తామామలంటే నీకిష్టం లేదు. యూ హేట్ దెమ్. యామ్ ఐ రైట్? ఇప్పుడేం మాట్లాడదు. లెట్ మీ కంప్లీట్. వచ్చారు, 4 రోజులు ఉంటామన్నారు. ఏం చేయను? వద్దు వెళ్ళిపోమని మెడపెట్టుకుని గంటైనా అది సంస్కారం అనిపించుకుంటుందా? కాదు కదా. అందుకే ఉండమన్నాను. అది నీకు ఇష్టం లేదు, విసుక్కుంటున్నావు. నేను విసుక్కోవడం కాదు, వాళ్ళే నన్ను విసిగిస్తున్నారు. తేడా ఏముంది? ఏమీ లేదా? ఉంది. వాళ్ళనేం అనలేకే నిన్ను విసుక్కొని ఉంటాను, నీ మనసు కష్టపెట్టుంటాను. నువ్వు నా భార్యవి సంధ్య. నీతో నేను ఎలాగైనా ఉండగలను. నిన్ను కష్టపెడతాను, సుఖపెడతాను, నవ్విస్తాను, ఏడిపిస్తాను. అదంతా నా ఇష్టం. ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేవా? ఇల్లన్నాక, సంసారం అన్నాక చుట్టపక్కల ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు. ఆ విషయమై నేను నీతో హార్ష్గా మాట్లాడినా నువ్వేం పట్టించుకోవద్దు ప్లీజ్. ఇలాంటివన్నీ సర్వసహజం. ఇవన్నీ కాదు సంధ్య. నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. ఇవాళ అటో ఇటో తేల్చేద్దాం. ఇంత అందమైన రాత్రిలో ఆ బెడ్ ల్యాంప్ అలా వెలగటం అవసరం అంటావా? ఇదేనా మీ ప్రశ్న? ఎస్. బెడ్ ల్యాంప్ నువ్వు ఆర్పేస్తావా, నన్ను ఆర్పేయమంటావా? అరే చెప్పగానే ఆర్పేసావే. నాకేం తెలీదు, నేనేమో ఆఫ్ చేయలేదు. కరెంట్ పోయినట్టుంది. బెడ్ ల్యాంప్ ఆరిపోయిందా లేదా అన్నదే పాయింట్. ఎలా ఆరిపోయిందన్నది పాయింట్ కానే కాదు అసలు. కరెంట్ కోత వర్దిల్లాలి. ఐ లవ్ యూ సంధ్య. హే హరి, ఇదేంట్రా ఆఫీస్ లేదా ఇవాళ? ఉందే, నేనే వెళ్ళలేదు. ఏ? రాధా నన్ను సినిమాలు చూడమంది. అర్థం కాలేదు. ఇప్పుడు రాధకి ఇంగ్లీషు, హిందీ సినిమాలు అర్థం కావు కదా. అవును. అవి తను చూడాలంటే చిన్న టెక్నిక్ చెప్పింది. సినిమా చూడడానికి టెక్నిక్ ఏంట్రా? ఏం లేదు హరి, ముందు నేను వెళ్ళి వాటిని చూడాలి. చూసి సీన్ బై సీన్ విత్ సాంగ్స్ నేను రాధకి చెప్పాలి. అభ్యంతరకరం కాదనుకుంటే అప్పుడు రాధ నాతో గాని మీతో గాని ఆయా సినిమాలు చూస్తుందన్నమాట. పెద్ద పనే పెట్టిందిగా. అవునే బాబు, చచ్చినట్టు నేను ఇప్పుడు ఒక్కొక్క సినిమాని 2 సార్లు చూడాలి. చూడు, మంచి కంపెనీ దొరికిందిగా. సిగ్గుపడినంత మటుకు చాలు గాని. అవునరా, నీ మనసులో ఉన్న మాట తనతో చెప్పావా? లేదు హరి, ధైర్యం సరిపోవట్లేదు. మరెలా? రాత్రి నువ్వే చెప్పచ్చు కదా. చొప్పించుకుని కొడుతుంది. ఎందుకంటే ఆమెను డాక్టర్ గారి భార్య హోదాల్లో ఇంటికి ఆహ్వానించింది నేనే. ఆయన పక్కనుండగా నిన్ను చేసుకోమని నేనెలా చెప్తాను? అలాంటప్పుడు నేను మాత్రం ఎలా అడగలనే? అది పాయింటే కదూ. ఓ పని చేస్తే ఏంటి? చింటూ గారి ద్వారా చెప్పిస్తే? గుడ్ ఐడియా. మెచ్చుకో మరి. రియల్లీ యువర్ గ్రేట్ హరి. ఊరికే మెచ్చుకుంటే చాలదు రోయ్. రేపు నీ పెళ్లికి పట్టుచీర పెట్టాల్సిందే. రాధతో నా పెళ్లే గనక జరిగిందనుకో, పట్టు చీర అంటే
నీకు పట్టు చీరల దుకాణమే కొనిపెడతాను పో. తప్పకుండా రాత్తో నీ పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం ఉందిరా గోపి. తన హెల్త్ బాగవ్వాలి కదా హరి. త్వరలో తను నార్మల్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. నిజమా? ఒకసారి పట్టుకో. ఎందుకు? సరదాగా డాన్స్ ఆడేద్దామని. ఏయ్, నోరు మూసుకుని పదా. ఆ, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే రాధ నేను అస్సలు పెళ్లి చేసుకోదు. అమ్మో. ముందు చింటుగాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వు. ఏ విషయంలో? రాధని లవ్ లోకి తెంచడానికి. ఐడియా ఇచ్చావు కదా హరి, ఇక చూడు ఆట ఆడేసుకుంటా. హారిక, హారిక, కాఫీ కోసమే కదా కేకలు. ఈ పూట మీరు రాధా రాధా అని పిలవాల్సిందే, తప్పదు. ఏ? అక్క షాపింగ్ చేయాలని బయటికెళ్ళింది కాబట్టి మీకేం కావాల్సినా సరే నన్ను పిలవాల్సిందే. ఇంకా రాదేంటి? రాధా, కాఫీ తీసుకురా అని ఇంకా పిలవలేదేంటి? రాధా, ఏంటండి? కాఫీ. మీరు అడిగితే ఇద్దామని రెడీగా ఉన్నానండి. ఎలా ఉంది? తాగండి తాగండి. బాగుంది. నాకు కూడా ఒక సిప్ ఇవ్వండి. తప్పు, ఎంగిల్ చేశాను కదా. భర్త ఎంగిలి భార్య తాగడం తినడం తప్పెందుకు అవుతుంది? కాదనుకో, కానీ కాఫీ విషయంలో నాకు స్వార్థం చాలా ఎక్కువ. భార్య దగ్గర కూడానా? భార్యే కాదు, ఆఖరికి దేవుడు వచ్చి అడిగినా సరే ఇవ్వను. మీరచ్చు రాములాగే మాట్లాడుతున్నారే. రాము ఎవరు? మా ఊళ్ళో రామారావు గారి చిన్నబ్బాయి. వాడికి జాంకాయలంటే మహా పిచ్చి. ఒకసారి వాడి చేతికి జాంకాయ వెళ్ళిందంటే బ్రహ్మదేవుడు వచ్చి అడిగినా ససేమరా ఇవ్వడు. ఇంత వయసు వచ్చినా మీలోని పస్తారు ఇంకా పోలేదు. కాఫీ నిజంగా బాగుందా? చాలా బాగుంది. కిషోర్ గారి వరుస ఏమీ బాగోలేదు. కిషోర్ ఎవరు? అదేనండి, అక్క వాళ్ళ ఆయన. ఫోన్ చేశాడా? నాకెందుకు చేస్తాడు? చేస్తే మీకు చేయాలి గాని. ఈసారి ఫోన్ చేస్తే గట్టిగా అడిగేయండి. అడిగేయడం కాదు, కడిగేస్తాను. ఇంతకీ దేని గురించి? అదే అక్కని తీసుకెళ్ళడం గురించి. ఓ, దాని గురించా? ఎప్పటికప్పుడు కడిగేద్దామని అనుకుంటాను. తీరా వాడి ఫోన్ రాగానే ఫోన్లే పాపమని మామూలుగా అయిపోతాను. అదిగో అలా మంచితనాన్ని పోతారు కాబట్టే దాని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. మంచితనం విషయంలో పోటీ పెడితే కిషోరే గెలుస్తాడు రాదా? అదేంటండి? అవును, మేం కలిసి చదువుకునే రోజుల్లో నాకెంతో సేవ చేసేవాడు. నాకు జ్వరం వస్తే సేవ చేసేవాడు, నా నోట్సులు రాసి పెట్టేవాడు, ఇలా చాలా చాలా హెల్ప్ చేసేవాడు. నా కోసం అంత కష్టపడ్డవాణ్ణి, నా యోగక్షేమాలు కోరుకునే స్నేహితుణ్ణి, నేనివాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వాడిని పట్టుకుని, ఒరే కిషోర్, మీ పాపని భార్యని వెంటనే మా ఇంట్లోంచి తీసుకెళ్తావా లేక చస్తావా అని అడగలనా? అయ్యయ్యో, అలా అంటే కృతజ్ఞత లేని మనిషి అనుకోరు? పాపం, దేశం కాని దేశం, పైగా ఆర్థిక మాంద్యం, భార్యాబిడ్డలు తోడులేక హోటళ్లలో తింటూ ఒంటరిగా దుఃఖిస్తూ, నాకు లీవిచ్చి చావండ్రా అంటూ ఆఫీసర్లను తిడుతూ, నాకు టికెట్లిచ్చి ఏడవండ్రా అంటూ విమానాశ్రయం వాళ్ళని తిడుతూ, పాపం కిషోర్ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. అంతా మీరు స్వయంగా చూసినట్టే చెప్పేస్తున్నారే. నేనైతే ఇలాగే కష్టపడి ఉండేవాడిని రాదా? అలా అనకండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు తదాస్తు అంటే నిజంగానే అనుకున్న జరిగిపోతుందా? నిజంగానే జరుగుతుందని మా సీతమ్మత చెప్పింది. ఐడియా. మనం ఫోన్ చేసి వాడిని తిట్టి మనసు కష్టపెట్టడం, మా ఇంట్లో ఎన్నాళ్ళుంటావని హారిక నిలదీసి బాధ పెట్టడం, ఇవన్నీ వద్దురాదా? హాయిగా తదాస్తు దేవతలు ఏ టైంలో మన ఇంటి మీద నుంచి వెళ్తుంటారో కనుక్కొని ఆ టైంకి కిషోర్ అమెరికా నుంచి రావాలి, హారికని పాపని తీసుకుని అమెరికా వెళ్ళాలి అని అనుకుందాం. వాళ్ళు తదాస్తు అంటారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుంటుంది. ఏమంటావు? ఇదేదో బాగానే ఉందండోయ్, కానీ తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారంటారా? మీ సీతమ్మత్త చెప్పిందని నువ్వే కదా అన్నావు. అన్నాను కానీ ఇంకా కాని లేదు గీని లేదు. మీ సీతమ్మత చెప్పిందంటే ఆవిడ మాటకు తిరిగే లేదు. ముందు నువ్వు కళ్ళు మూసుకో.
హారిక వాళ్ళ ఆయన త్వరగా వచ్చి వాళ్ళని అమెరికా తీసుకెళ్లాలని చెప్పి కోరుకో. తథాస్తు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. సరేనండి. వెళ్ళు. ఏమండి, ఇలాంటి నెక్లెస్ ఏది మన అమ్మాయికి చేయించిన జ్ఞాపకం లేదే. ముందు ఇది జోబులేసుకోండి. ఆనంద్కి తెలిస్తే నీ రెండో పెళ్ళాం నొక్కేసి ఉంటుందని చెప్పొచ్చులే. నొక్కేసినంత మటుకు చాలు. కడుపు కరకరలాడుతోంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్టవే. అబ్బా, ఎప్పుడు తిండి అవే మీకు. లంచాలు తినడానికి అలవాటు పడ్డ ప్రాణం. ఏం చేయమంటావు చెప్పు. లంచాలు తినడం మానేసి కంచాల మీద పడ్డారు నా ప్రాణానికి. అల్లుడు గారేమో. అల్లుడు గారు ఈ టైంలో ఎందుకు వస్తారని నీ మొహం. మరెవరో చూసిరండి. నేనా? మీరే. వచ్చింది అల్లుడు గాదే. ఆ శనిగ్రహం గాడి పంపించాడు. ఏ శనిగ్రహం గాడు ఏం పంపించాడు? మన అబ్బాయి మామ ధర్మేంద్ర లేడు, మన తిరుగు ప్రయాణానికి బస్ టికెట్లు పంపించాడు. అన్నంత పని చేశాడు దరిద్రుడు. ఇక మనం బయలుదేరక తప్పదనుకుంటా. ఆనంద్ రాకముందే బయలుదేరటం మంచిది. పైగా దొంగ సొమ్ము కూడా ఉంది కదా. ఎన్నింటికి బస్సు? బస్కి ఇంకా టైం ఉందిలే. టైం ఉంది కదా, మీరు తప్పుకోండి. దాని మెళ్ళో మొన్న చంద్రహారం చూశానండి. ఎక్కడ పెట్టిందో కనబడి చావడం లేదు. అబ్బా, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని దొరికినంత మటుకు చాలే గాని పద. అంతేనంటారా? సర్లే రండి. సంధ్య, సంధ్య, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని వెళ్ళింది బాబు. అక్కడికి వెళ్ళిందా? అప్పటికి అబ్బాయి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేకపోతే బాగుండదని కాళ్ళ వేళ్ల పడ్డాం బాబు. మీరెవరు నాకు చెప్పడానికి? నా తల్లిదండ్రులు నా ఇష్టం. నేనేం ఆనంద్ వెంట పడలేదు, ఆనందే నా వెంట పడి చేసుకున్నాడు. అసలు మీ అమ్మాయికి నాకు పోలికేమిటి? ఎక్కువ తక్కువ మాట్లాడితే పెట్టే వేడ విసిరి వీధిలోకి పడేస్తానంటూ. ఊరుకోవే, అవన్నీ అబ్బాయికి ఎందుకు చెప్పడం? చూడు బాబు, మా కారణంగా మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. అయినా మాకేం తక్కువని మేము ఇలాంటి వాళ్లతో మాట్లాడాలి. ఆవిడలా ఊరు మీద తిరగటానికి వెళ్తే ఇంటినిలా గాలి కొదిలేయటం ఇష్టం లేక ఉండిపోయాం. నువ్వు వచ్చాక నీతో ఓ మాట చెప్పి వెళదామని ఆగాం. పదవే, మారేడుపల్లిలో మా తమ్ముడు కొడుకున్నాడని చెప్పాగా వాడింటికి వెళ్దాం. పద. సరే పదండి. పద. ఇక చాలేమ్మా. నొప్పిగా అనిపిస్తుందా? కిషోర్ బాబు ఇంకా 2 రోజుల వరకు కిందికి దిగొద్దన్నాడమ్మా. నీ తృప్తి కోసమని 4 అడుగులైనా వేశాను. ఏమిటిదంతా నిన్ను కష్టపెట్టడానికే? అస్తమానం అలా బెడ్ మీద కాళ్ళు దోచుకు పడుకున్నావంటే నరాలు పెట్టేస్తాయి. కాలు నొప్పి తగ్గినా అతడు నడవడం కష్టమైపోతుంది. అందుకే అమ్మాయి అంత చెప్తోంది.
ఇప్పటికి చాలమ్మా, కూర్చో. కూర్చో. అరే అప్పుడే నడిచేస్తున్నారే. ఏదో నాయనా ఎందరి దయవల్ల. హలో సంజయ్ గారు. హాయ్, మీరేంటిలా? ఛాయ్ నీతో చెప్పలేదా? లేదే. డబుల్ డ్యూటీ చేస్తున్నానండి. ఏం డబుల్ డ్యూటీయో ఏమో. నన్ను బెడ్ మీద నుంచి కదలనివ్వడు, మీ నాన్నగారిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడు. అన్నీ తనే చూసుకుంటున్నాడమ్మా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పవలసినంత గొప్ప పని ఏం చేస్తున్నానండి. ఆ ఇంటి పని ఈ ఇంటి పని నువ్వు ఒక్కడవే చేయడం అంటే కష్టం కదా. ఇష్టపడి చేసే పని కష్టం అని అనిపించదండి. ఇలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నట్టు ఛాయ్ నాతో చెప్పలేదే. నన్ను కూడా చెప్పొద్దని చెప్పిందండి. మంచి పని చేసేటప్పుడు చెప్పుకోవడానికే. నేను కూడా వద్దని చెప్పానమ్మా, వింటేగా. ఏం బాబు? అవునండి. కనీసం పిన్ని గారి కాలు కుదురు పడేంత వరకన్నా కాదనకండి అని నన్ను మొహమాట పెట్టిస్తాను. ఛాయ నా ఫ్రెండ్ నాన్న. మీరు అడిగిన సరుకులు తెచ్చాను, లోపల పెట్టమంటారా? పర్వాలేదురే బాబు, అక్కడుంచు. ఆనంద్ ఎదురు చూస్తుంటాడేమో. నువ్విక బయలుదేరమ్మా. పర్వాలేదమ్మా, ఇప్పుడే కదా వచ్చాను. చెప్పి రాలేదంటున్నావు కదా, తనేమన్నా అనుకుంటాడేమో. పైగా ఆటోలు టైంకి దొరికి చావు కదా. ఆటో ఎందుకండి, నా బండి ఉంది కదా, నేను డ్రాప్ చేస్తాను. ఉన్న పనులు చాలక మళ్ళీ ఇదొకటా? చీకటి పడుతోంది కదమ్మా, రోజు అసలే బాలేవు. అబ్బాయి బండి మీద దిప్పుతానంటున్నాడుగా, వెళ్ళురా. సరే చూడండి, ఇలాంటిది ఏదైనా జరిగినా ఏదైనా అవసరం వచ్చినా ముందుగా నాకే తెలియాలి, లేదంటే నా కోపం వస్తుంది. అలాగే తల్లి, బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. వస్తానన్నా. మంచిదమ్మా. బాబు శ్యామలరావు, చెప్పండి, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏం అక్కర్లేదు గాని అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి అట్నుంచి అట్టే నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగేనండి, వస్తానండి. మంచిది బాబు. వెళ్తానండి. అదేంటండి, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారా? లోపలికి రండి. పర్వాలేదండి, నేను వెళ్తాను. ఛాయకు చెప్పలేదనా? దానికి నేను చెప్తానులేండి. లోపలికి రండి. రండి. ఆయన వచ్చారా? తమరు రాలేదని రాకుండా ఉంటారా ఏమిటి? పై గదిలో పడుకున్నాడా మా అల్లుడు గారు. ఈ టైంలో పడుకున్నారా? తలకాయ నొప్పివి దాపరించావుగా. తలకాయ నొప్పని మిమ్మల్ని అంటున్నారు? తమరెవరు బాబు? శ్యామలరావు అని నా కొలిక్ హస్బెండ్. వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటికి, తిరిగి వచ్చిందేమో కొలిగి వాళ్ళ మొగుడుతో. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. పర్వాలేదండి. ఏం చేస్తుంటావు బాబు? నా భార్య ఏం చెప్తే అది చేస్తానండి. ఓహో, నీ బతుకు కూడా అంతేనా? మీ ఆవిడ ఈవిడ ఒకే ఆఫీసా? అవునండి. మీకెన్నాళ్ల బట్టి పరిచయం? సుమారు 2-3 ఏళ్ల నుంచండి. అంటే అప్పటినుంచి ఈవిడ మీ ఇంటికి రావడం, నువ్విలా వచ్చి దించెళ్ళడం జరుగుతుందన్నమాట. లేదండి. పర్వాలేదులే, చెప్పు, మేమేమి అనుకోం. ఇందులో అనుకోవడానికి ఏముందండి? అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువ అని అందరు అనుకుంటున్నారులే. వెళుతున్నానని చెప్పేది ఒక చోటకి, వెళ్ళేది ఒక చోటకి. చూస్తే తెలియడంలా? మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు. సంజయ్ గారు వచ్చింది వాళ్ళ అమ్మగారి ఇంటికేనండి. ఆహా, మరి తమరెక్కడ కలిసారు బాబు? అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. అంటే తరచూ అక్కడే కలుసుకుంటూ ఉంటారన్నమాట. మీరు చాలా వింత ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఓ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా అండి? అడుగు బాబు. సంజయ్ గారు లాంటి నిక్కచ్చ మనిషిని అనుమానిస్తున్నారు. మీకేమన్నా మెంటలా? హాయ్. కోపం వచ్చిందా? సారీ అండి. ఏ నేను మాత్రం రేపు ఎల్లుండో నెల తప్పనా? నేను ఇంకా తయారే కాలేదు, అంతలోనే బ్యూటిఫుల్ అండ్ కాంప్లిమెంట్సా? నేననేది నీ గురించి కాదు.